స్టారులకే స్టారురా, వన్ అండ్ ఓన్లీ స్టారురా. నిజంగా సూపర్ స్టార్ రజనీకాంత్ స్క్రీన్ చూసినప్పుడు అనిపించింది కదా, ఆ స్టైల్ ఏంది, ఆ గ్రేస్ ఏంది, ఆ నటన ఏంది, ఆ క్లైమాక్స్ ఏంది, అసలు నిజంగా చాలా బాగా నచ్చింది నా. నిజంగా రోడ్డు మీద చేస్తారు ర్యాలీ, నేను చూశాను రజనీకాంత్ గారి కూలి ఎంత బాగుంది. నిజంగా ఇచ్చి పడేశాడు అన్న. నిజంగా తిన్న వారా సృజన అదరగొట్టాడు పోయా నాగార్జున. ఆయన టైమింగ్ కానీ మన్మధుడు అన్న నాగార్జున. అట్లనే నాగార్జునతో నిజంగా ఆ డైరెక్షన్ కానీ ఆయన ఒక విలనిజం కానీ పోయించాడు పోయా నాగార్జున. అయితే నిజంగా ప్రతి ఒక్క విలన్ కానీ ఇది నాగార్జున నుంచి నేర్చుకోవాలన్న ఫీలింగ్ కలిగిందంట. చాలా 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 బాగా నచ్చిందన్న. ఇది ఆగస్టు మంత్ నిజంగా చించి పడేశాడు మన రజనీకాంత్ అని చెప్పొచ్చు అన్న. వాటే టైమింగ్, వాటే డెలివరీ, ఈ ఏజ్లో కూడా ఆ గ్రేస్ అయింది. నిజం చెప్తున్నా, లోకేష్ కనకరాజు డైరెక్షన్ ఇది మార్క్ అనిపించింది అన్న. నిజంగా ఎన్నో భాషలు వచ్చినాయి కానీ ఈ భాష ఈ నిజంగా ఆల్ టైమ్ ఫేవరెట్ అని ఫీలింగ్ కలిగింది. ఇదే చెప్తున్నా కానీ కూలీ మాత్రం మంచి మార్క్ ఉన్న మూవీ. దీనికి పార్ట్ ఏం లేదు, చాలా చక్కటి మూవీ. ఫ్రెండ్షిప్ గురించి కానీ లైక్ ఏంటంటే కూలీల గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ చాలా చక్కగా చూపించారు. స్టార్టింగ్లో ఇంటర్వెల్ సీన్ మాత్రం నిజంగా బట్టలు చింపుకుంటారు, అది సీన్. కానీ క్లైమాక్స్లో అమీర్ ఖాన్ వచ్చే సీన్ ఉంటుంది భయ్యా, వేరే లెవెల్. ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా, నాకు బాగా నచ్చింది. అంటే నిజంగా అనుకున్నా ఎక్కడైనా నాగార్జున ఆ హీరోయిజం బయటకు వస్తాం కానీ 1% హీరోయిజం లేదు, మొత్తం విలనిజము. హీరోని డామినేట్ చేసేస్తాడు, రజనీకాంత్ డామినేట్ చేస్తాడు పోయి అన్న. నాగార్జున మాత్రం నిజంగా చాలా చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. ఈ వీకెండ్లో ఈ ఆగస్టు 15 సందర్భంగా వచ్చినటువంటి ఈ ఫిలింలో ద బెస్ట్ ఫిలిం అంటే ఇదే అని చెప్పుకొచ్చిన. నిజంగా చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. నిజంగా క్లాస్లో వాడతారు డస్టర్. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఒక విషయం తన ఫైనల్గా వాషింగ్ పౌడర్ నిర్మా ఈ కూలి సినిమా చూడకపోతే కర్మ, అంత బాగుంది.